హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. మనకి ట్రేడింగ్ లోనే కాకుండా నువ్వు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది పక్కా రావాలన్నమాట. ఏ వేరే బిజినెస్ అయినా సరే, నువ్వు ఆటోమొబైల్స్ బిజినెస్ పెట్టాలనుకున్నా, ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకున్నా, టెక్ బిజినెస్ పెట్టాలనుకున్నా మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది రావాలి. అయితే అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు ట్రేడింగ్ లో రిస్క్ ఎలా తీసుకోవాలి అండ్ మేనేజ్ ఎలా చేయాలో మనమైతే నేర్చుకుందాం. ఈ వీడియో క్వాలిటీ మంచిగా ఉండకపోవచ్చు కానీ కంటెంట్ ఉంటుంది, చూడండి మీకే అర్థమవుతుంది. ఇది నేను ఫోన్ కెమెరా తోటే రికార్డ్ చేస్తున్నాను, ఇక్కడ చెట్టు కింద కూర్చొని అయితే రికార్డ్ చేస్తున్నాను. వినండి, కొంచెంసేపు వినిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వస్తే మనకు ఒక రోజులో ఎంత రిస్క్ తీసుకుంటున్నామో మనకు ఆల్రెడీ తెలియాలన్నమాట. ట్రేడింగ్ లో అంటే నువ్వు ఎంత లాస్ అవ్వగలవు, దానికి డబుల్ త్రిబుల్ మనం ప్రాఫిట్ లో సంపాదించుకోవాలి. ట్రేడింగ్ లో వచ్చేసరికి అంటే నువ్వు 1000 లాస్ అవుతున్నావు అంటే దానికి 2000, 3000, 1:2, 1:3 అనేది మనం రివార్డ్ లో తీసుకోవాలి. అప్పుడే మనం రిస్క్ ని మేనేజ్ చేసినట్టు అవుతాం. అండ్ ఆ రోజు 1000 లాస్ అయిందనుకో, ట్రేడ్ అనేది క్లోజ్ చేయాలి. అండ్ ఆ 1000 లాస్ అవ్వడానికి ఎంత క్వాంటిటీస్ లో తీసుకుంటున్నాం అనేది కూడా మనకు తెలియాలి. ఎన్ని క్వాంటిటీస్ తీసుకోవాలి, ఎన్ని లాట్స్ తీసుకోవాలి, అండ్ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ వస్తే 1000 అనేది లాస్ అవుతుంది అండ్ ఎన్ని పాయింట్ వస్తే మనకు టార్గెట్ అనేది వస్తుంది అనేది మనకు తెలియాలన్నమాట. మన క్యాపిటల్ ని బట్టి మనం అయితే రిస్క్ చేయాలి. నాకు తెలిసిన వాడికి 1%, 2% రిస్క్ చేస్తే చాలా ఎక్కువ. చాలా మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కూడా 1%, 2% మాత్రమే రిస్క్ చేస్తారు క్యాపిటల్ ని. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి డే లో మనం ఎంత లాస్ చేయగలం, ఎంత నీ కెపాసిటీ ఉందో అంతనే లాస్ చేయాలి ఒక డేలో. అండ్ దానికి డబుల్ త్రిబుల్ అనేది రివార్డ్ లోకి మనం తీసుకోవాలి. అంటే మనకు రిస్క్ వచ్చిన తర్వాత అక్కడనే స్టాప్ చేసేస్తాం. 1000 లాస్ అయింది నాకు, అక్కడనే స్టాప్ చేయాలి ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ డే కొత్తగా స్టార్ట్ చేయాలి. అలా నువ్వు 1000 లాస్ చేస్తావా, 2000 లాస్ చేస్తావా, లేకపోతే 20,000 లాస్ చేస్తావా, ఒక రోజులో నీ కెపాసిటీ ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి రోజుకి, అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ట్రేడింగ్ లో. సపోజ్ నువ్వు డేకి 1000 లాస్ చేయాలనుకుంటున్నావు ట్రేడింగ్ లో, అండ్ 1 ట్రేడ్ లోనే కాకుండా నువ్వు మల్టిపుల్ ట్రేడ్ తీసుకోవాలని అనుకుంటున్నావు, ఒక 2 ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నావు. అయితే నువ్వు ఆ 2 ట్రేడ్స్ లో 1 ట్రేడ్ లో 500 లాస్ చేయాలి, ఇంకో ట్రేడ్ లో 500 లాస్ చేయాలి. అప్పుడు వచ్చేసి నువ్వు డేలో 1000 రిస్క్ చేస్తున్నావు అన్నమాట. అండ్ 1 ట్రేడ్ లో నువ్వు 1000 ప్రాఫిట్ చేయాలి, ఇంకో ట్రేడ్ లో నువ్వు 1000 ప్రాఫిట్ చేయాలి. అప్పుడు 1:2 లో నీకు రివార్డ్ చేస్తున్నాయి. అంటే నువ్వు డేలో 1000 రిస్క్ చేస్తున్నావు అండ్ డేకి నువ్వు రిస్క్ బదులు 2000 అనేది ప్రాఫిట్ లో తీసుకుంటున్నావు. ఇలా మనం రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనం ట్రేడ్ చేయాలి. దీన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. ఇది మనం ఫాలో కావాలి ట్రేడింగ్ లో కంపల్సరీ. ఇది ఫాలో కాకపోతే ఆటోమేటిక్ గా మనం లాస్ లోనే ఉంటాము. అండ్ ఇది పర్టికులర్ గా అంతే ఉంటదని కాదు. 1000 లాస్ చేయాలంటే నాకు కరెక్ట్ గా ఈరోజు 1000 లాసే అవ్వాలని ఉండదు. 1000 అవుతుంది, ఒకసారి 1200 అవుతుంది, 1300 అవుతుంది, 900 అవుతుంది. అండ్ ప్రాఫిట్ కూడా నాకు 2000 రావాలంటే రోజు అట్లనే రాదు. 2000 ఒకసారి వస్తుంది, 1500 లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది, అండ్ 2500 కూడా వస్తాయి, 3000 కూడా వస్తుంది. కాబట్టి లాస్ అనేటివి, ప్రాఫిట్ అనేటివి కొంచెం కిందికి మిందికి అవుతూ ఉంటాయి. వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఎమోషన్స్ అనేటివి కాకూడదు. ఎమోషన్స్ వస్తే ఆ రిస్క్ మేనేజ్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది. ఎమోషన్స్ వల్ల ఓవర్ ట్రేడ్ చేస్తాం. అండ్ ఆ రోజు నువ్వు లాస్ చేయాలనుకుంటున్నది 1000 కంటే 2000, 5000 అట్లా అవుతుంది. నీ అకౌంట్ కూడా లాస్ట్ కి బ్లో అవుతుంది. కాబట్టి నువ్వు పర్టికులర్ గా నాకు ఈరోజు 1000 లాస్ కావాలంటే దానికి 200 పైన, 200 కింద అలా మనం పెట్టుకోవాలి. అండ్ మార్కెట్ ని బట్టి మనం బిహేవ్ చేయాలన్నమాట. మనల్ని బట్టి మార్కెట్ బిహేవ్ అయితే చేయదు. ఒక్కొక్కసారి 1:1 ఇస్తుంది. అంటే నువ్వు 1000 లాస్ చేయాలనుకుంటే నీకు 1000 ప్రాఫిట్ ఇస్తుంది. అప్పుడు కూడా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ని చూసి అక్కడ నుంచి వెళ్ళి పైకి కిందికి పోతుందా అనేది మనం అనలైసిస్ చేసి ఎక్కడ తీయాలో అనేది కూడా మనకి రావాలన్నమాట. నాకు కన్ఫామ్ గా 1:2 కావాలంటే ప్రతిసారి రాదు. 1:3, 1:5 కూడా ఇస్తుంది ఒక్కొక్కసారి. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనం చేసుకుంటూ పోవాలి. ఇలా మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. దీన్నే రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ రావాలి అని అందరూ అంటారు. ఇదేం జాదు కాదు, మంత్రం కానీ మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ ప్రాఫిట్, లాస్ అనేది వస్తాయి. లాస్ అనేది మన కంట్రోల్లో పెట్టుకుంటే ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. లాస్ నువ్వు ఎంత చేయాలనుకుంటున్నావో ఒక రోజుకి అంతే చేయాలి. అండ్ ఆ లాస్ ని నువ్వు డివైడ్ చేసుకోవాలి. ఎన్ని ట్రేడ్ తీసుకుంటావో అలా నువ్వు డివైడ్ చేసుకోవాలి ఆ లాస్ ని. అండ్ అన్ని ట్రేడ్స్ తీసుకోవాలి. లాస్ట్ కి నీకు ఆ రోజు అంత లాస్ అయిందా క్లోజ్ చేసేయాలి. అండ్ నీ టార్గెట్ ఉంటది కదా, ఆ టార్గెట్ హిట్ అయిందా అది కూడా క్లోజ్ చేయాలి. ఒక్కొక్కసారి టార్గెట్ రాదు, లాస్ రాదు, బ్రేక్ ఈవెన్ దగ్గర కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలా మనం క్లోజ్ చేసేయాలి మార్కెట్ ని, బిహేవియర్ ని బట్టి. అండ్ ఎమోషన్స్ అనేటివి కాకూడదు. ఇలా మనం రోజు చేసుకుంటూ ఉంటే అండ్ సర్వే అవ్వగలం అండ్ ప్రాఫిట్ లోకి ఉండగలం. కాబట్టి దీన్నే రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. దీంట్లో పెద్ద ఏం లేదు, ఓన్లీ ఇదే రిస్క్ మేనేజ్మెంట్ అనేది. మన రిస్క్ మన చేతిలోనే ఉంటది, ప్రాఫిట్ అనేది మన చేతిలోనే ఉంటది. కొంచెం కిందికి మిందికి అవుతూ ఉంటుంది. ఎక్కడ ఎగ్జిట్ గా తీయాలో అనేది తెలియాలి. ఒక్కోసారి పైన కూడా తీయొచ్చు, ఒక్కోసారి కొంచెం 1 పాయింట్ 2 పాయింట్ కింద కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. దాన్ని మనం ఎమోషనల్ కాకూడదు. అవి మార్కెట్ లో జరుగుతూనే ఉంటాయి.
అండ్ టార్గెట్ కూడా ఒక్కొక్కసారి పైన క్లోజ్ గా మార్కెట్ బిహేవియర్ ని బట్టి మనం అనేది ట్రేడ్ చేయాలన్నమాట. దీన్ని రిస్క్ మేనేజ్మెంట్ అని ట్రేడ్ లో అంటారు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ గా అయింది అనుకుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.